హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోష్ జాగర్వాల్ వ్लॉग्स। तो नहीं है ना कालेंगा तो नहीं है तो तूरी है इतना घड़ा घड़ा तो का कर మా మమ్మీ తీసుకుంటుంది ఇక ఏం దా గింజలు మమ్మీ तूरी है करेगा तूरी బీరకాయ तूरी బీరకాయ గింజలు వర్షం కురిసింది కదా నాటుతున్నాం మేము ఇక్కడ మా పెరట్లో। अटा काली मारी सीबड़ी कड़ी भाई अटे काली मार सीबड़ी भाई अटे काली मार सीबड़ी भाई अटे ఇది మా పెరట్ అండి। भाई थोड़ा सीबड़ी अणमा सीबड़ी भाई 10 का है దోసకాయ अणमा भाई पपीता पड़ी नहीं पपीता ఇక్కడేమో బొప్పాస్కాయ పెట్టాము, ఇక్కడేమో పెట్టాము పప్పాస్కాయలు। ఇక్కడ పెట్టింది మా అమ్మ, నేను వచ్చే లోపలే మమ్మీ పెట్టేసింది। ఇక్కడేమో దోసకాయలు పెట్టిందంట, గింజలు నాటింది, వర్షం కురిసింది కదా ఇప్పుడు నాటితే, వర్షం కురిసినప్పుడు నాటితే తొందరగా మొలకెత్తుతాయి అన్నమాట గింజలు। మమ్మీ ఇక్కడ నాటావు మమ్మీ, చూపించు దియతో దూది అంటే దూది అంటే ఏంటిది? సొరకాయ కదా, గింజలు చూపించు। ये तो तूरी है इसमें तो भाई నాటేసావా? ये तूरी है भाई ఇక్కడేమో బీరకాయలు నాటుతుంది। తర్వాత దీనికి తీగలు వస్తాయి కదా, బీరకాయ తీగలుగా ఇది కదా, ఈ తీగలు ఇక్కడ పెట్టాము, ఈ కరపలలో పెట్టాము। వీటి మీద తీగలు పెట్టేస్తాం అన్నమాట, ఇంకా పెరుగుతూ పెరుగుతూ ముందరికి వెళ్ళిపోతాయి। ఇప్పుడైతే వర్షం కురిసింది కాబట్టి బాగా గాలులు వర్షాలు వచ్చినాయి బాగా, అయితే ఇక్కడంతా ఇలా ఉంది, లేకపోతే ఇక్కడ చిమ్మి శుభ్రంగా ఉంచుతాం మేడ। ఇదేమో పొయ్యినేమంటారు మమ్మీ తెలుగులో? పొయ్యినేమంటారు? పొయ్యి అంటారుగా, ఇది పొయ్యి అనమాట। ఇక్కడ బాగా ఇంట్లో బాగా వేడిగా ఉందనుకో, ఇక్కడ చల్లగా ఇక చెట్టు కింద వచ్చి ఇక్కడ రొట్టెలు చేసుకుంటాం అనమాట। ఈ ఇటుకలు పెట్టాము చూడండి, చూపించు ఏది? अरे कड़ी में तो गाली में कड़ी गालों बस हाथ गालों बस ఇక్కడ బీరకాయలు, ఇక్కడ కూడా మళ్ళీ బీరకాయలు నాటుతుంది మమ్మీ। అది బాగా వేడిగుండిద్ది చూడండి, ఇంట్లో బాగా వేడిగుంటే ఇక్కడికి వచ్చి చేస్తాం, ఇక్కడికి వచ్చి రొట్టెలు చేస్తాం అన్నమాట। ఈ పొయ్యి మీద రొట్టెలు చేస్తాం, ఈ చెట్టు కింద బాగా చల్లటి గాలి వచ్చింది ఈడ। అయితే ఇక్కడ మమ్మీ ఇంకోటి ఏం చేస్తుంది, ఇక్కడేం నాడుతున్నావు మమ్మీ? గోరు చిక్కుడుకాయ, గ్వార్, హిందీలో గ్వార్ అంటారు। ఇక్కడ చిక్కుడుకాయ గింజల్ని నాటిద్ది, లేకపోతే ఇదివరకైతే మేము ఇక్కడ అంతా, ఇక్కడ చాలా ప్లేస్ ఉంది, ఒక ప్లాట్ అన్నమాట, పెద్ద ప్లాటు। ఈ మామిడికాయల చెట్లు ఈ నాటక ముందల ఇక్కడ అంతా మేము కూరగాయలు ఏదో కూరగాయలు, చాలా కూరగాయలు వేసేవాళ్ళం। ఇంట్లో అయ్యేది కదా, ఏం కల్తీ లేకుండా ఇంట్లో మంచి మంచి కూరలు అయ్యేవి।
కాకపోతే ఇప్పుడు ఇవన్నీ నాటేసరికి ఏంది ఏమంటారు, చెయ్య అని ఏమంటారు మమ్మీ, చెయ్య అని ఏమంటారు తెలుగులో? చెయ్య, నీడ. నీడ వచ్చింది కదా ఈ చెట్లు, నీడతో మొక్కలకి ఏంది అంతా కావాలన్నమాట. ఎండ కావాలి, గాలి కావాలి, నీరు కావాలి, అంతా కావాలి. అయితే ఈ కొమ్మలకి నీడ వచ్చేసరికి ఇక్కడ చెట్లు ఏం అవ్వవు అన్నమాట. ఇక్కడ కూరగాయలు ఏం అవ్వట్లే ఇప్పుడు. అయితే మేము కొంత మట్టికి వేస్తున్నాం ఇప్పటి వరకు. నీడ పడని కాడ చూసి కొన్ని చోట్లే వేసామన్నమాట. లేకపోతే ఇదంతా వేసేవాళ్ళం, అంతా వేసేవాళ్ళం. నీడ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇట్లా కొన్ని మాత్రమే వేస్తున్నాం. వారికి 2-3 కూరలు అయిపోతాయి అలాగా. ఇక్కడ మామిడికాయ చెట్లు చాలా ఉన్నాయి, నాటామన్నమాట మామిడికాయ చెట్లు. ఇదొక మామిడికాయ చెట్టు, దీనికి ఇది చిక్కుడుకాయ కదా, ఈ చిక్కుడుకాయ గింజలు. దీన్ని ఏమంటారు మమ్మీ? దేశీ చిక్కుడుకాయలు కదా, చేలల్లో వేస్తారనమాట. చేలల్లో వేస్తారు చూడండి ఆ గింజలు. ఇవి నాటు గింజలు ఏంది అంటారు, నాటు చిక్కుడుకాయలు, హైబ్రిడ్ చిక్కుడుకాయలు అలా ఉంటాయి చూడండి, అలా విధంగా అనమాట. అయితే నాటు చిక్కుడుకాయలు ఉంటాయి, వాటికి కూర బాగుండిద్ది అనమాట. హైబ్రిడ్ చిక్కుడుకాయ కూర బాగుండదు. మా మమ్మీ ఏమో గింజలు నాటుకుంటూ వెళ్తుంది, నేనేమో వెనకాల మట్టి పోస్తూ గింజల మీద వస్తున్నాను. కొంచెం గ్యాప్లో నాటాలి, లేకపోతే దగ్గరకు వచ్చేస్తాయి. తర్వాత పెద్దవి అవుతే గ్రోత్ అవ్వడానికి కొంచెం ప్లేస్ ఉండాలి కదా, లేకపోతే గ్రోత్ అనేది మంచిగా ఉండదు దీనికి. ఇప్పుడేంది బెండకాయలా? ఇప్పుడైతే బెండకాయల కోసం చేస్తుంది అన్నమాట. కొంచెం ప్లేస్లో నీడ ఎక్కడ పడదో ఎక్కువగా ఆ ప్లేస్లు చూసి కొంచెం నాటుతున్నాం. ఇక్కడ చిక్కుడుకాయలని, అక్కడ బెండకాయలు, ఇక్కడ బీరకాయలు నాటాం, అక్కడ కూడా ఏంది సొరకాయ, ఇక్కడ సొరకాయ, బీరకాయ. అయితే మా అమ్మ అలసిపోయింది తవ్వటం, ఇప్పుడు నేను తవ్వుతాను. भोजन का होता है वैसे कर दिया वाह वाह जरा वो बंद करो मैं तो ले जे वो दे अरे तपगा होती खोजे ज़्यादा मत खोजे ओ तुरु खोजे तुरु ओ అలసిపోయాను కొంచెం చేసేసరికి, కొంచెం తవ్వేసరికి అలసిపోయాను. రోజు చేసేవాళ్ళు, చేనుల పనులు చేసేవాళ్ళు, వాళ్ళకైతే అలవాటు అయ్యి ఉండిద్ది. మేమైతే ఇలాంటి పనులు ఎక్కువ చేయము కాబట్టి అలసిపోయా కొంచెం తవ్వేతలకి. ఏదైనా అలవాటు ఉండాలి కదా, రోజు అలవాటు ఉంటే అంటే ఈజీగా అయిపోయింది పని ఏదైనా. ఇప్పుడు మళ్ళీ మా అమ్మ వచ్చింది తాగడానికి. మమ్మీ నువ్వు కూడా అలిస్తే నాకు చెప్పు, ఈసారి మళ్ళీ నేను వస్తాం, సరేనా?
నేను అలసిపోయేసరికి మా అమ్మ చేసిద్ది, మళ్ళీ మా అమ్మ అలసిపోయేసరికి నేను చేసామనుకో తొందరగా ఫటాఫట్ అయిపోయిద్ది పని. మమ్మీ కేజీ హో ఆవకము. అయితే నేను చెప్పాను కదా 2 రోజుల ముందులా బాగా వర్షాలు వచ్చినాయి ఇక్కడ, గాలులతో వర్షాలు వచ్చినాయి. గాలులు కూడా బాగా వచ్చినాయి, వర్షాలు 2 ఒకేసారి వచ్చినాయి. గాలివాన అన్నమాట, గాలివాన. అయితే ఇది చూడండి ఇంత పెద్ద మామిడికాయ, ఇది మామిడికాయ చెట్టు పైన కొమ్మ విరిగిపోయింది. దీనికి ఎన్ని ఒక 2 కిలోలు మామిడికాయలు వచ్చేవి కదా, 2 కిలోలు అంత వచ్చేవేమో మామిడికాయలు. ఇదేమో ఇదేం చెట్టు అంటే రాయన్ అంటారు. ఆంధ్రాలో ఉండిద్దో లేదో తెలీదు, అంటే ఆంధ్ర సైడ్కి వెళ్ళి ఉండిద్దో లేదో. ఇలాంటి చెట్లు నాకు ఉండవంట, మా మమ్మీ చెప్పింది ఉండవు. సరే ఉండు మమ్మీ, నేను వస్తున్నా మళ్ళీ. కొంచెంసేపు నేను, కొంచెంసేపు మా అమ్మ వారీగా చేసి కొంచెం తవ్వి పడేసాం. ఇప్పుడు మా మమ్మీ నాటుతుంది ఈడ బెండకాయలు. ఇదిగో బెండకాయలు విత్తనాలు నాటుతుంది. చిన్నగా 2 సార్లు వర్షం కురిస్తే ఒకసారి 2 సార్లు వెళ్ళిపోయింది బీజులు. లేవు ఇంకా నా దీంట్లో లేవు మమ్మీ. ఉండే ఏడ పడినాయి, గాలి వచ్చి అన్నీ వెళ్ళి ఎక్కడ ఉండే ఎక్కడ. ఓ గాలి వచ్చేసరికి ఎగిరిపోయినాయి అన్నీ. అన్నీ ఇక్కడే పడినాయిలే, ఏదో కొన్ని ఎగిరిపోయినాయి. ఇదిగో ఇక్కడన్నీ ఇక్కడ పడినాయి చూడు, ఇక్కడ ఉన్నాయి అన్నీ. మేము నాటేసాము. ఇంకా మమ్మీ ఏమైనా నాటడం బాకీ ఉందా? ఇప్పుడు మమ్మీ వెళ్ళింది కరివేపాకు చెట్టుకి మొక్కలు కట్ చేయడానికి, కింద కట్ చేస్తుంది. ఓహో మా అక్కయ్య గారు ఇప్పుడు వచ్చారు చూడండి. అంతా నాటినాక ఇప్పుడు వచ్చారనమాట మా అక్క గారు. పోనీలా మంచినీళ్ళు తీసుకొచ్చావా? నేను బట్టలు ఇది మంచి పని చేసావమ్మా. అయితే నాకు ఇప్పుడు దాహం వేసింది, అనుకుంటూనే ఉన్నాను ఎవరైనా మంచినీళ్ళు తీసుకొస్తే బాగుంటుంది. మమ్మీకి ఇవ్వు ముందల, మా మమ్మీకి అలసిపోయింది చాలాసేపు నుంచి. ఎంతసేపు అయినా మమ్మీ చెప్పిద్ది లేచి నీళ్ళు తాగండి, ఎక్కువ నీళ్ళు తాగాలంటే అయినా లెగవాలనిపించదు, ఎందుకంటే దాహం వేయదు కదా. మనం ఏమైనా పని చేసామనుకో, ఎండలో కొంచెం సేపు పని చేసినా కూడా దాహం వేసిద్ది. అప్పుడు లేదు నీళ్ళ వాల్యూ ఏంటో తెలిసిద్ది మనకి. అసలు ఎంతో చాలా బాగుండిద్ది అనమాట. నీళ్ళు అనిపించిద్ది, ఎంత నీళ్ళు ముఖ్యమా అనిపించిద్ది అసలు. తీయటి దాహం. చూడండి నేను మా పెరట్లో ఏమేమి చెట్లు ఉంటాయో, ఆంధ్రప్రదేశ్లో ఏమేమి చెట్లు ఉండవో నేను మీకు చూపిస్తాను. దీన్ని ఏమంటారంటే బూది అంటారు ఈ చెట్టుని. అయితే ఈ చెట్టు ఆంధ్రప్రదేశ్లో ఉండదు. ఈ చెట్టు పేరు మార్వాడిలో అయితే గూది చెట్టు అంటారు. ఈ చెట్టు ఆంధ్రప్రదేశ్లో ఉండదు. ఏ మమ్మీ ఉండిద్దా? ఉండదంట. ఇది ఆంధ్రప్రదేశ్లో ఈ చెట్టు ఉండదు. దీనికి చిన్న ఫ్రూట్స్ వస్తాయి, చిన్నవి. రాజస్థాన్లో కూడా అన్ని చోట్ల ఉండదు, ఏదో కొన్ని ఏరియాలో మట్టికే ఈ చెట్లు ఉంటాయి. ఎక్కువ శాతం కొన్ని ఏరియాలో
చేలకి ఒడ్డు మీద చేలు ఉంటాయి చూడు, చేలలో ఉంటాయి, చేనులో ఉంటాయి అన్నమాట. ఇదేమో బత్తాకాయ చెట్టు. ఇదివరకైతే ఈ చెట్టు మా ఇంటి ముందర పెట్టాము, కానీ దీనికి ముళ్ళు ఉంటాయి కదా, అక్కడ మాకేం నచ్చలేదు. ఇది బాగుండలాడ. అక్కడ పువ్వులు ఇంటి ముందర అయితే పువ్వుల చెట్లు బాగుంటాయి కదా, అందుకని పువ్వు చెట్టు నాటాము. ఇది తీసేసి అక్కడ తీసేసి మళ్ళీ మా పెరట్లో తీసుకొచ్చి ఈడ నాటామన్నమాట. ఈ బత్తాకాయ చెట్టు ఉండిద్దో చాలా పెద్దదైనాక మేము దీన్ని నాటాము. మాకు అనుమానం ఉంది ఉండిద్దో వెళ్ళిపోయిద్దో అని, కానీ మంచిదైంది. ఉంది, ఇది వెళ్ళిపోలా, ఉంది. ఆ నేరేడు పండ్ల చెట్టు ఇది. ఎన్ని 2, 4 ఉన్నాయి. అదొకటి నేరేడు పండు ఉంది. అయినా ఒక విషయం చెప్పానా మీకు, ఎన్ని పండ్లు వచ్చినాయో తెలుసా? ఒక కనీసం 10-12 పండ్లు వచ్చి ఉంటాయి. ఇది ఫస్ట్ టైం అన్నమాట. ఇది ఫస్ట్ సారి వచ్చింది. అంటే ఈ సంవత్సరమే స్టార్టింగ్ అనమాట. ఈ సంవత్సరం నుంచే స్టార్టింగ్ అయినాయి అని ఫస్ట్ వచ్చినాయి. ఎన్ని 10 పండ్లు వచ్చినాయండి. లెక్క పెట్టినట్టు 10 పండ్లు వచ్చి ఉంటాయి నాకు తెలిసి. ఎక్కువ రాలా. వచ్చే సంవత్సరం ఎక్కువ రావచ్చు. ఇప్పుడు 10 వచ్చినాయి అంటే ఇంకా వచ్చే సంవత్సరం కొంచెం ఎక్కువే వస్తాయి కదా. ఇదేమో ఈ చెట్టు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఉండదండి. ఈ చెట్టు పేరు రాయిన్ అంటారు. దీనికి రాయిన్లు అన్నీ చిన్న చిన్న, ఇది కూడా ఫ్రూట్ చెట్టే, చిన్న చిన్న ఫ్రూట్స్ వస్తాయి రాయిన్ అని. ఈ చెట్టు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండదు. కేసరి అని మామిడికాయలు ఉంటాయి చూడండి, ఆ చెట్టు. మా తమ్ముడు చాలా డబ్బులు పెట్టి ఈ చెట్టుని తీసుకొచ్చాడు, కానీ ఎండిపోయింది. ఎందుకంటే మొన్న కోతులు వచ్చినాయండి చాలా. ఇక రాజస్థాన్ కోతులు చాలా ఖతర్నాక్గా ఉంటాయండి. ఆ కోతులు వచ్చి అంత చిందరవందర చేసేసిపోయినాయి. పెరటంతా చిందరవందర చేసిపోయి, కోతులని నాకు మాత్రం ఏం చేస్తాయి చెప్పండి? అలాగే చేస్తాయి కదా. అంత చిందరవందర చేసింది. కాబట్టి ఇది నాకు తెలిసి ఇది పీక్ ఉండిద్ది. అదే దీని మీద ఎగురుంటాయి, అందుకని ఎండిపోయిందో ఏందో. అయితే ఈ కొమ్మల మట్టికి అన్నీ ఎండిపోయినాయి. చూద్దాం ఎండుండిద్దో ఎండిపోయిందో, లేకపోతే వర్షం టైం కదా, బహుశా మళ్ళీ వచ్చు, మళ్ళీ గ్రోత్ చేయొచ్చు ఇది. కానీ ఇప్పుడు మట్టికి ఎండిపోయినాయి ఆకులన్నీ. కానీ గ్రోత్ అయ్యే ఛాన్సులు కూడా ఉన్నాయి అన్నమాట దీనికి. ఇది చూడండి, నేను చెప్పాను కదా కోతులు వచ్చినాయి. ఇది చూడండి, అన్నీ చిన్న చిన్న జామకాయ పిందెలు అన్నీ కొరికి పడేసినాయి. చిన్నవి అంటే చేదుగుంటాయి కదా, అనుకొని ఉండిద్ది ఇది తీయగుండిద్దా అని మొత్తం పిందులన్నీ పడేసింది కొరికి. ఇదిగోండి, ఇదిగోండి పిందె అన్నీ ఇంత తీసి తినేసి అన్నీ పడేసినాయి కింద. చాలా పిందులు పడేసిందండి. చూపించానా? మళ్ళీ ఇంకోటి చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇంకోటి. అన్ని పిందులు చేసి కొరికి పడేసింది అన్నీ. దానికి ఉపయోగం పడలా, మాకు ఉపయోగం పడలా. ఇది మళ్ళీ ఇంకోటి మామిడికాయ చెట్టు. మొత్తం కలిసి 4-5 మామిడికాయ చెట్లు ఉన్నాయి ఈ పెరట్లో. అన్నీ మంచి తీయటి మామిడికాయలు అన్నమాట. 2కేమో మామిడికాయలు వస్తున్నాయి, మిగతా వాటికి రావట్లేదు. 3కేమో రావట్లా.
చాలా స్వీట్గా ఉంటాయండి మామిడికాయలు. చక్కెర వేసినట్టే, చక్కెర కన్నా తీయగా ఉంటాయి మామిడికాయలు. ఏంది వెళ్తున్నావా? ఇదేమో సపోటా చెట్టు, ఇంకోటేమో ఇది మామిడికాయ చెట్టు. దీనికి కూడా మామిడికాయలు వస్తాయి. ఇది చూసారు, ఇది ఖర్జూర చెట్టు. అల్లుకుంటూ పోయిద్దులు పైకి. ఇంతవరకు అల్లుకుంది, ఇంకా పైన వరకు వెళ్ళిపోయిద్ది అల్లుకుంటూ అల్లుకుంటూ. ఇదేమో దానిమ్మకాయ చెట్టు, ఇదేమో నిమ్మకాయ చెట్టు, ఇవేమో అలోవేరాలు. నేరేడు చెట్టు చూడండి ఎంత ఎత్తుకు ఎదిగిపోయిందో, చాలా ఎత్తుకు పెరుగుతాయి నేరేడు చెట్టు అయితే. మందార చెట్టు, నిన్న పైనుంచి మొక్కలు కట్ చేసాము, కొమ్మల్ని బాగా పెరిగిపోయింది. ఇది కొమ్మల్ని కట్ చేసాము, వర్షాకాలం కదా, ఇప్పుడైతే కొమ్మలు కట్ చేసినా కూడా తొందరగా మళ్ళీ గ్రోత్ అయిపోతాయి, గ్రోత్ అవుతాయి చిన్నగా. ఈ మందార పువ్వులు పూజకి బాగా పనికొస్తాయి మా మమ్మీకి. ఇదేమో మా తులసి చెట్టు, పెరట్లో అనమాట. ఇలాగే ఇది మేమేం నాటలేదు, ఇలాగే మొలిసింది తులసి చెట్టు. ఫైనల్లీ ఇదండి మా పెరటి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు చేసిన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.